ఒకటే చిరునామాల 32 పాస్పోర్టు దొంగ పాస్పోర్ట్లు రోహింగ్యాలకు ఇవ్వడం జరిగిందని తెలుస్తున్నది. మళ్ళీ ఇందులో ఈ ఇన్వెస్టిగేషన్లో నిజామాబాద్ పోలీసులకు ఏమి సంబంధం లేదు. అసలు వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ రోహింగ్యాలు వాళ్ళ ఇంట్లో పుట్టినట్టు మాట్లాడుతున్నారు ఇక్కడ పోలీస్ యంత్రాంగం. నిజామాబాద్ కమిషనరు నేను స్ట్రేట్గా అడుగుతున్న కార్తికేయన్ని, మీరు మారల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని రాజీనామా చేయండి. మిమ్మల్ని నిజామాబాద్ పంపిందే మీరందరూ పెద్ద నెక్సెస్ తయారైన గవర్నమెంట్. హిందువుల ఓట్లు తగ్గించుడు, ముస్లింల ఓట్లు పెంచడానికే ఈ కార్తికేయ నిజామాబాద్ పోస్టింగ్ చేయడం జరిగింది. ఈయనకి ప్రమోషన్ వచ్చినా కూడా జరుగుతలేదు చూడండి. ఇటుకి అసదుద్దీన్ ఓవైసీకి కమిషనర్ దగ్గరుండి సెక్యూరిటీ ఇప్పించి రోడ్ షోలు పెట్టిస్తాడు. ఈడ రాజాసింగ్కి ఇయ్యాడు, భారతీయ జనతా పార్టీకి కిరికిరి పెడతాడు పర్మిషన్లకి. హనుమాన్ జయంతి ర్యాలీకి ఆ ఒక్కరోజు డీజేలు పెడితేనేమో ఎత్తుకపోతారు. రోజు పొద్దున రోజు 5 సార్లు కై అంటే మసీదులకు వెళ్ళి అదంటే ఏం కాదట. కానీ హనుమాన్ జయంతి డీజేలకు వచ్చిందా ఇబ్బంది మీకు? ఏం దేశం చేద్దాం అనుకుంటారు? ఇక్కడ కమిషనరు పూర్తిగా ఎంఐఎంకి టీఆర్ఎస్కి తొత్తుగా మారిండు. దగ్గరుండి దొంగ పాస్పోర్ట్ ఇష్యూ చేపిస్తున్నాడు ఈయన. ఈ దొంగ పాస్పోర్ట్లన్నీ 2015 తర్వాత వస్తున్నాయి. ఇవన్నీ ఈయన 2016లో వచ్చినట్టున్నాడు. ఈయన తీసుకొచ్చి పెట్టిందే ఇందుకు. మొత్తం హిందూ సంబంధించిన భూములన్నీ కబ్జాలే. ఈ ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్న మేయరు, అందరు ఎమ్మెల్యేలు ఆ మాటకు వస్తే ఇక్కడ ఉన్న మేయర్ అయితే సొంతంగా దందనే చేస్తుందంట మామూలు చెప్తా ఉన్నారు. ఈ రింగ్ మాస్టరు కల్వకుట్ల కవిత, వీళ్ళందరినీ కాపాడడానికి ఈ పోలీస్ కమిషనర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? మొత్తం ఇసుక మైనింగు, మాక్లూరుల దొంగ మైనింగు దగ్గరుండి టీఆర్ఎస్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా అడ్మినిస్ట్రేషన్కి సోయి లేకుండా పోయింది. పోలీస్ కమిషనర్ అయితే టోటల్గా కరడు కట్టిన హిందూ వ్యతిరేకి. నిన్న మీరు అందరు చూస్తూ ఉన్నారు, అడ్వకేట్ వామన్ రావుని అదేం చంపుడయా? అంతకుముందు వాడు ఆదిలాబాద్లో ఎంఐఎం వాడు పిస్టల్ తీసుకొని కాల్చి పడేస్తున్నాడు. నిన్న నా హైవే మీద అడ్వకేట్ని ఆయన భార్యని బాజాబ్తో చంపేస్తున్నారు. ఇక్కడ కమిషనర్ ఏం చేస్తారంటే, ఈయన ఎవరు ఉన్నాడట, ఆయన పేరేంది, ఏం రాములు, గడిల రాములు, ఆయన వేసే కబ్జాలకి బాడీ గార్డ్ లెక్కుంటున్నాడు పోలీస్ కమిషనర్. ఏం తమాషాలు జరుగుతున్నాయి ఇక్కడ? ఇలా పోలీస్ కమిషనర్ని నేను అడుగుతా ఉన్నా, మారల్ రెస్పాన్సిబిలిటీ కింద రాజీనామా చేసిపోయేడికెళ్ళి ఈ రోహింగ్యాలు ఎవరండి? ఆడేడనో మయన్మార్లా ఒకసారి బుద్ధిస్ట్ల వాళ్ళు ఏదో పూజా కార్యక్రమానికి పోతుంటే వాళ్ళ వ్యాన్లు తలగబెడితే వాళ్ళందరూ రియాక్ట్ అయ్యి జిల్లాలు కాల్చిపాడేస్తే ఆడికెళ్ళి పారిపోయి ఈడు వస్తున్నారు. వచ్చినోడు వచ్చినట్టు కూడా ఉండడు. వచ్చేటప్పుడు హిందువులను చంపుకుంటూ వస్తారు దారిలా. ఇగోండి బీబీసీ రోహింగ్యాడు వచ్చేటప్పుడు భారతదేశంలో ఎక్కడికైనా పోయి ఈడ బోధనకు వచ్చి దారిలా హిందూ టెంపుల్లని హిందువులని చంపుకుంటా వీళ్ళకి మన ముఖ్యమంత్రి నా ఎడమకాలు చెప్పు వీళ్ళకి పాస్పోర్ట్లు ఇస్తాను కూడా ఆడు ముఖ్యమంత్రినా. ఈయనకి సోయి ఉన్నదా? ఒక రేషన్ కార్డు ఇచ్చుడు చేత కాదు, ఒక కొత్త పెన్షన్ ఇచ్చుడు చేత కాదు, పోలీసు వాళ్ళని పెట్టి పాస్పోర్ట్లు ఇప్పిస్తున్నాం రోహింగ్యాలకు. రమేష్ కుమార్కి లెటర్ రాయడం జరుగుతుంది ఇవాళ. టోటల్ ఆధార్ కార్డులు ఇంకా రేషన్ కార్డులు ఏమైనా ఇష్యూ చేసి ఉంటే స్పెషలీ ఆధార్ కార్డులు మొత్తం రీసర్వే చేపియాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ప్రత్యేకంగా 2015-16 తర్వాత అన్ని కూడా రీసర్వే చేపియాలి. దొంగ అడ్మినిస్ట్రేషన్ మీది, ఎంఐఎం చేతుల్లో అమ్ముడుపోయిన అడ్మినిస్ట్రేషన్ మీది. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ గారికి లెటర్ రాయడం జరుగుతుంది. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సంథింగ్ లైక్ ఎన్ఐఏ ద్వారా ఇవాళ వచ్చిన ఈ రిపోర్ట్ మీద డీటెయిల్డ్ దర్యాప్తు జరగాల. ఇందులో ఐపీఎస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి ఉన్నది, ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దిస్ ఈజ్ యాక్ట్ ఆఫ్ సెడిషన్. This kind of acts, these kinds of acts are a threat to the nation. This police commissioner, nothing wrong if he is booked under sedition. ముఖ్యమంత్రి కరెక్ట్ అన్నాడు. ఎడమకాలు చెప్పు కంటే ఏది కూడా ఆయనకు ఎక్కువ గౌరవం లేదు. నిజంగా కూడా ఈ ముఖ్యమంత్రి ఎడమకాలు చెప్పే హిందువులని నాశనం చేయడానికి వచ్చింది ముఖ్యమంత్రి. భారతీయ జనతా పార్టీకి
టీఆర్ఎస్కి ఎటువంటి సంబంధం ఉండదు. మేము టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ బొందబెట్టే వరకు కేసీఆర్ పార్టీని, కేసీఆర్ యొక్క రాజకీయ జీవితాన్ని, భవిష్యత్తుని, హిందువులకి వ్యతిరేకంగా నడుస్తున్న ఈ అడ్మినిస్ట్రేషన్ని బొందబెట్టే వరకు భారతీయ జనతా పార్టీ నిద్రపోయే ప్రసక్తే లేదు. ఈ పోలీస్ ఆఫీసర్లకు చెప్తా ఉన్నాం, I will mention this police commissioner's name in today's letter which I am going to write to Home Minister. ఒక్కటే అడ్రస్లో 32 మంది రోహింగ్యాలకి పాస్పోర్ట్లు ఇస్తారు. ఆ పాస్పోర్ట్ ఆఫీసర్ ఎవరున్నారో ఆ టైంలో బొక్కలేయాలి ఆయనను కూడా. మళ్ళీ దానికి విట్నెస్లు, ఎంక్వైరీకి పోతే విట్నెస్లు కూడా ఎస్బీ వాళ్ళేనట, ఈ పోలీసు వాళ్ళే. ఓనో ఎస్ఐ ఒక్కడిని సస్పెండ్ చేసేసి తూకుంటారా? ఇంట్లో ముఖ్యమంత్రి స్థాయి కాడికి వెళ్ళి ఐపీఎస్ ఆఫీసర్ల కాడికి వెళ్ళి అందరూ ఉంటారు ఈ నెక్సెస్లో.